బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ టికెట్ కోసం బండ్ల గణేష్ దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కుమార్ రావుకు దరఖాస్తును అందజేశారు. ఇంద్రవెల్లి సభ కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని బండ్ల గణేష్ అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మతిభ్రమించి సీఎం రేవంత్ మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ శివాని, కాంగ్రెస్ పార్టీ రానున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఆశావాహులు వివిధ నియోజకవర్గాలలో ఉన్నటువంటి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నటువంటి ఆశావాహుల దగ్గర నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభించింది. అందులో భాగంగానే ఈ రోజు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కుమార్ రావుకు బండ్ల గణేష్ ప్రముఖ గణేష్ కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపులో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ లో కుమార్ రావుకు ఈ యొక్క దరఖాస్తును అందజేసి కూడా ఆయన ఈ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ బండ్ల గణేష్ షాద్ నగర్ లో నివాసం ఉంటున్నప్పటికీ కూడా ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్నారు. అయితే అక్కడ ఇప్పటికే గతంలో ఎంపీగా లాస్ట్ టైం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఆ టికెట్ కోసం ఈయన దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని కూడా తీవ్ర పదజాలంతో కూడా ఆయన మతిభ్రమించి మాట్లాడుతూ ఉన్నారు అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మల్లారెడ్డి మీద. అయితే మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి టికెట్ కావాలంటూ కూడా బీఆర్ఎస్ లో ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మల్లారెడ్డికి కౌంటర్ చేస్తూనే కూడా బండ్ల గణేష్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మల్లారెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా అనేక విమర్శలు చేయడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ అక్కడ పూర్తి స్థాయిలో కూడా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బండ్ల గణేష్ కొంత సెక్యులర్ ఓటు బ్యాంకు తన వైపు వస్తుంది, అలాగే కొంత సినీ గ్లామర్ ఉంది అని కూడా ఆయన భావిస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రచారంలో కావచ్చు, అలాగే గెలుపులో కూడా ఆయన కృషి చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆయన ఆశిస్తా ఉన్నారు. ఆయనతో పాటు ఇతర నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఇప్పటికే మల్కాజ్గిరి టికెట్ తమకు కేటాయించాలని కూడా దరఖాస్తులు రావడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఒక సినీ ప్రముఖుడు అలాగే నిర్మాత ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశించడం అయితే కాంగ్రెస్ పార్టీలో కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. అంతేకాకుండా దరఖాస్తు చేసుకునే క్రమంలోనే స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారిందనేది చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.